పట్నంలా పీల్చే గాలి కాలుష్యం, ఇంట్లోకెళ్లి బయటకొస్తే శబ్ద కాలుష్యం. ఇది మున్పటి సంగతి. ఈ రెండింటికి ఇంకో పెద్ద కాలుష్యం తోడైంది. కొన్ని జాగలలా ఇప్పటికే అది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్తగా పట్నాన్ని భయపెడుతున్న కాలుష్యం ఏంది? ఎన్జీఆర్ఐ రిపోర్ట్ ఏమంటుంది? తాగే నీళ్లు, పీల్చే గాలి కలుషితమైపోయినాయని మనందరూ తెలుసు. కానీ భూతల్లి కడుపు కూడా ఇప్పుడు కలుషితమైపోయింది. అవును, గ్రౌండ్ వాటర్ మంచివి అనుకుంటున్నాం కదా, కానీ అందులో ఒక్కొక్క చుక్కలో కూడా కాలకుట విషం ఉందని తేల్చి చెప్తుంది ఎన్జీఆర్ఐ రిపోర్టు. పట్నంలో నిన్న మొన్నటిదాకా గాలి, శబ్ద కాలుష్యమే ఉంటుండేది. వీటితోని ఇంకో కాలుష్యం మొదలైంది. గది నీళ్ల కాలుష్యం. భూమి పొరల్లోకెళ్లి విషం జిమ్ముతాంది. విషమసోంటి లోహాలు భూగర్భంలో నీళ్లల్ల కలిసి పరేషాన్ చేస్తానాయి. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలతోని భూమిలో నీళ్లు ఖరాబైతున్నాయని అంటాండ్లు డాక్టర్లు, ఎన్జీఆర్ఐ ఆఫీసర్లు. పరిశ్రమల వ్యర్థాలు చెరువులు, కుంటల్లకి ఇడిసి పెడుతున్నారని, దీంతోని భూమి లోపల నీళ్లు కొన్ని జాగల్లా కాలకూట విషం లెక్క అయినాయని అంటాండ్లు. సిటీలా గప్పట్ల పరిశ్రమలు ఎక్కువున్న ప్రాంతం కూకట్పల్లి. గప్పట్ నుంచి జీడిమెట్లకు ఫ్యాక్టరీలు మారినాయి. అప్పట్లనే ఇవి ఇడిసిపెట్టిన విష పదార్థాలు జనానికి శాపంగా మారినాయి. అందుకే ఎన్జీఆర్ఐ కాలుష్య పరిశోధనకు కూకట్పల్లి కేరాఫ్ అడ్రస్ అయింది. గీడున్న మైసమ్మ చెరువు, ఖైతుపూర్, కేపీహెచ్బి 4th ఫేజ్ ప్లే గ్రౌండ్, 6th ఫేజ్ శారదా అపార్ట్మెంట్, జయానగర్, ఎల్లమ్మ చెరువు, జేఎన్టీయు, వివేకానంద నగర్, ప్రగతి నగర్, రంగదామని చెరువు, నల్ల చెరువు లాంటి 25 జాగల్లల్లా నీళ్ల నమూనాలు తీసుకున్నారు శాస్త్రవేత్తలు. మంచి ల్యాబులల్లా గీ శాంపిల్స్ ని పరీక్ష చేసి దిమ్మ తిరిగే నిజాలు చెప్తాండ్లు. ఈడున్న నీళ్లల్లా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఆర్సెనిక్, కోబాల్ట్, జింక్, కెడ్మియం, కాఫర్, లెడ్ అసొంటి డేంజర్ లోహాలున్నాయని తేల్చిండ్లు. గిసొంటి పరిస్థితి పట్నంలో మంచిది కాదని అంటాండ్లు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం నగరంలో ఉన్నాయి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, కానీ వాటి యొక్క కెపాసిటీ విడుదల చేస్తున్నటువంటి సుయేజ్కి తగినంతగా లేకపోవడం వల్ల ఎవరైనా కూడా మనం అవకాశం ఇస్తే మనం పరిశుద్ధం చేసి తర్వాత విడుదల చేయొచ్చు. కానీ అలాంటి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ తగినంతగా సెటప్ చేయాలి. భూగర్భ జలశాఖ కూడా చార్మినార్, గచ్చిబౌలి, అమీర్పేట్, నాంపల్లి, బహదూర్పుర, మారేడ్పల్లి, బాలనగర్ లాంటి 45 జాగళ్లకెళ్లి నమూనాలను తీసుకున్నది. ఈ పరీక్షల 31 జాగళ్లల్లా ఫ్లోరైడ్, నైట్రేట్ ఎక్కువగున్నాయని తేలింది. కొన్ని జాగళ్లల్లా ఫ్లోరైడ్, చాలా జాగళ్లల్లా నైట్రేట్ ఉందని అంటారు భూగర్భ జలశాఖోళ్లు. నైట్రేట్ ఉన్న నీళ్లను వాడితే బ్లూ బేబీ రోగం వస్తుందని చెప్తాన్లు. కొన్ని ఏరియాలల్లో పర్టికులర్గా మనం చూసినట్లయితే ఖైరతాబాదు, తిరుమల నగరు, బాలానగరు, తర్వాత షేక్పేటు, ఇట్లా డిఫరెంట్ ఏరియాలలో మనకు నైట్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి. కారణం ఏంటంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ఎఫ్లూయెంట్స్ను ప్రాపర్గా ట్రీట్ చేయకపోయినా కూడా, అవి ఎక్కడ పడితే అక్కడ డంప్ చేసినా కూడా ఆ రకంగా వస్తుంది. కలుషితమైన నీళ్లతోని చాలా తిప్పలు పడుతున్నామని అంటాండ్రు జనాలు. ఈ నీళ్లతోని ఎషొంటి తక్లీఫ్లు వస్తానయో తెల్వక గవ్వే వాడుతున్నామని అంటాండ్లు. ఖరాబైన నీళ్లను వాడలేక మంచి నీళ్లను కొనుక్కుంటున్నామని అంటాండ్లు. సాఫ్ట్వేర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది హైటెక్ సిటీ. మరి గసొంటి ప్రాంతంకి దగ్గరగా ఉండేదే గీ షేక్పేట్. మరి ఇక్కడ నీళ్ళు ఎట్లున్నాయో, మరి ఇక్కడ దగ్గరనే చెరువు కూడా ఉంది. మరి ఇక్కడ బోర్ నీళ్ళు ఎట్లా వస్తున్నాయో మనం మాట్లాడదాం. వీళ్ళతోటి అంతా డ్రైనేజ్ వాటర్ మా బోర్లలో అవే నీళ్లు. మన మంచి నీళ్ళు కూడా మంచిగా రాలేవు. మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మా పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. మట్టి మొత్తం నీళ్ళన్నీ 1 month నుండి వస్తున్నాయి. ఇంకా మొత్తం చెరువులో మొత్తం డ్రైనేజ్ వాటరే కలిసిపోతున్నాయి. చెత్త చెదారం అంతా చెరువు దగ్గరే వేస్తున్నారు. మొత్తం దోమలు కూడా చాలా వస్తున్నాయి. మరి మీ బోర్లు ఆన్ చేయగానే ఎసొంటి నీళ్ళు వస్తాయి? మీకు మురికి నీళ్ళు వస్తాయి, బుడదగా వస్తాయి. మొత్తం బుడద ఎట్లా అంటే వర్షం పడితే కింద బుడద అట్లా వస్తాయి. లేకపోతే డ్రైనేజ్ వాటర్ అయినా వస్తాయి ఆన్ చేయగానే. బయటికి కొనుక్కొచ్చి తాగుతున్నాము వాటర్. ఇంకా ఇది చాలా ట్రబుల్ అవుతుంది మాకు ఇది వాటర్ వల్ల. దీనికోసం మేము చాలా కంప్లైంట్స్ ఇచ్చాము. వచ్చి డ్రైనేజ్ క్లీన్ చేశారు, మళ్ళీ అలానే పొంగుతుంది. మేము కంప్లైంట్ ఇవ్వండి, మేము చూస్తామని అంటున్నారు. మొన్న కంప్లైంట్ ఇచ్చాక వర్కర్లు వచ్చారు, చూసిరు. ఇది చాలా హెవీగా నిండిపోయింది సార్, మొత్తం క్లీన్ చేయాలి పైప్ లైన్ మొత్తము. ఇది మామూలుగా మిషన్తో చేసిన ఇట్లా క్లీన్ అయ్యేది కాదు, మనుషులను పెట్టి దాదాపు 16 మందిని పెట్టి చేయాలి అని చెప్పారు. మళ్ళీ చెప్పి పోయినారు, ఇప్పటి వరకు ఇంకా మళ్ళీ రాలేదు. ఇక మొత్తం మట్టి వస్తున్నాయి. 1 గంట దాకా మట్టి నీళ్ళు, ఆ తర్వాత కొంచెం వస్తున్నాయి. అవి కూడా కొంచెం స్మెల్ కూడా వస్తున్నాయి. ఇంకా తాగుతా నువ్వు ఏం చేస్తాను, ఇంకా బయటకైనా తెచ్చుకోం కదా. ఇక కొంచెం మంచిగా వచ్చినాక అవే వాడుకుంటున్నాం. గ్రౌండ్ వాటర్ లా హెవీ మెటల్స్ గలుసుడు వినాశనానికి దారితీస్తదని అంటారు శాస్త్రవేత్తలు. నీళ్లు ఖరాబ్ కాకుండా ఉండాలంటే పరిశ్రమ వ్యర్థాలను శుద్ధి చేసినాకనే బయట కిడిసాలని అంటారు. భూగర్భ జలాలు కలుషితమైన జాగల్లా బోర్లు ఎయ్యొద్దని సూచిస్తాన్లు.
టోటల్గా డొమెస్టిక్ సూయేజ్ ఆర్ ఇండస్ట్రియల్ సూయేజ్. దట్ మీన్స్ సూయేజ్ సిస్టంలో అవి డొమెస్టిక్ ద్వారా కానీ లేదంటే ఇండస్ట్రియల్ ద్వారా కానీ ఖచ్చితంగా ఈ సూయేజ్ సిస్టంలో కంటామినేట్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు హైదరాబాద్లో ఎక్కువ శాతం మనకు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సో ఓపెన్ డ్రైనేజ్ సిస్టంలో ఈ ఎఫ్లూయెంట్స్ పరిశ్రమల ద్వారా కావచ్చు కానీ అన్నీ కూడా వచ్చి మనకు ఈ ఓపెన్ నాలా ద్వారా వెళ్తున్నాయి. ఇలా వెళ్ళడం వల్ల మనకు దగ్గరున్న భూగర్భాలన్నీ కూడా కలుషితం అవుతాయి. ఖరాబైన నీళ్లు తాగడానికే కాదు, వంటకు ఇతర అవసరాలకు కూడా ఉపయోగించడం మంచిది కాదని అంటారు డాక్టర్లు. ఈ నీళ్లతోని జీర్ణకోశ వ్యాధులు, లివర్ పాడవుడు, కిడ్నీ పాడవుడు లాంటి రోగాలొస్తాయని అంటారు. ఆల్ వేర్ ఎవర్ ఇండస్ట్రీస్ ఆర్ మోర్, ఇఫ్ యూ టేక్ గ్రౌండ్ వాటర్ దీంట్లో అక్కడ డెఫినెట్గా ఈ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ లెవెల్స్ ఎక్కువ ఉండే దానివల్ల మనకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్. ఇప్పుడు నేను రోజు కాడ్మియం కానీ లెడ్ కానీ ఇలాంటివి ఆర్సెనిక్ ఉండేవి చాలా మంది ఇప్పుడు నాకు క్లినిక్ వస్తారు, సార్ నాకు ఈ వాటర్ తీసుకుంటే కానీ మంటగా రావడము, కొన్ని ఫుడ్స్ తీసుకుంటే మంట రావడము, ఇలాంటి వాళ్ళకి ఎండోస్కోపీ చేసినా ఏం ఫైండింగ్ ఉండదు, ఎలాంటి బ్యాక్టీరియల్ టెస్ట్ చేసినా ఏం ఫైండింగ్ ఉండదు. ఇలాంటివి మీరు చూసుకుంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ బ్యాక్ చూసిండ్లు కదా పరిశ్రమలోళ్ళు అప్పట్లో చేసిన పనికి గిప్పటి జనాలు ఎట్లా తక్లీఫ్ అయితాన్లో. ఇక రేపు జీడిమెట్ల పరిస్థితి కూడా గిట్లనే ఉంటది. ఇప్పటికైనా సర్కారు వ్యర్థాలు వదిలే వాటిని బంద్ పెట్టకుంటే పొల్యూషన్ ఫ్రీ సిటీ కాదు, పొల్యూషన్ ఫుల్ సిటీ అవుతది. ఎవరో నీళ్ళని కాలుష్యం చేస్తే మనకెందుకు అనుకున్నాం కదా, కానీ అదే తప్పు ఇప్పుడు మన మెడకు ఉరితాళ్ల మారింది. ఇక ఇప్పుడు కూడా మనం స్పందించలేమనుకో, భవిష్యత్తులో లోపాలతో పుట్టే పిల్లలను చూసి ఏడవక తప్పదు. కెమెరా పర్సన్ లక్పతితో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.